టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 2 ఎలిజిబుల్ బ్యాచులర్స్, ప్రభాస్ అండ్ రామ్. సో మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? వింటానికి బాగుంది కదండి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కొన్ని రోజులు అన్నాం. లేదండి ప్రస్తుతానికి ఏమనుకోవట్లా. ఓకే, మిమ్మల్ని గర్ల్స్ ఆబ్వియస్లీ మీకు అమ్మాయిలు చాలా మంది చాలా 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 ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరూ లైక్ దే కీప్ ఆన్ స్టాకింగ్ యూ. లైక్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ అండ్ హౌ డూ యూ టేక్ ఇట్? ఏం లేదండి, ఇప్పుడు హైపర్ సినిమాలో హీరో అనేవాడు అతిగా వాళ్ళ నాన్న ప్రేమిస్తూ ఉంటాడు. సో సత్యరాజ్ గారికి నేను ఏం చేసినా సరే నా మీద కోపం రాదు, ప్రేమతోనే చేస్తున్నాడు కదా ఇది కూడా ఇప్పుడు ఏంటి అనే ఫీలింగ్ ఉంటుంది. సో నాకు కూడా సేమ్, అంటే వాళ్ళు ఏం చేసినా ప్రేమతో చేస్తున్నారు కాబట్టి ఫీల్. అమ్మాయిలునే కాదు అబ్బాయిలనే కాదు, జనరల్గా ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పడినా సరే ఐ నెవర్ గెట్ యాంగ్రీ. ఓకే, అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టే అతిగా ప్రేమించేస్తే కూడా చాలా భయంగా ఉంటుంది సినిమాలో చెప్పినట్టు. సో అంత అతి ప్రేమను మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు? సో ఫ్యాన్స్ ఏమో రామ్ లాగా, నేనేమో సత్యరాజ్ గారి లాగా ఫీల్ అవుతాను. అంటే అరే రేట్రా అనుకుంటూ ఉంటారా మీరు కూడా చూసి? అరే కానీ యూనో ఇట్స్ అ బ్లెస్సింగ్ బేసిక్లీ. అంత యూ హ్యావ్ టు బి రియలీ బ్లెస్డ్ టు బి అన్ యాక్టర్ అంటాను. సో ఫ్యూచర్లో మీరు మీ ప్రొడక్షన్ హౌస్లో ఏమైనా మూవీ అనుకుంటున్నారా? అనుకోవటం ఏమో ఉంటుందండి, హోమ్ బ్యానర్ కాబట్టి ఏదో చేస్తూనే ఉంటాం కంటిన్యూస్గా. సో హోమ్ బ్యానర్, సో ఫీల్స్ వెరీ కంఫర్టబుల్ ఫర్ మీ. ఒక సినిమా అలా స్టార్ట్ చేయాలి. వీఆర్ ఆల్ ప్యాషనెట్ పీపుల్, సో నాకు డిస్కషన్స్ ఇష్టం, రోజు మా ఆఫీస్లోనే అని. సో మీరు మీకు ఓన్లీ ఈ యాక్టింగ్ పైన ఇంట్రెస్టా, లేకపోతే మిగతా అంటే రైటింగ్ లేదంటే లైక్ యూనో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ ప్రొడ్యూసింగ్ కానీ అలాంటివి ఏమైనా కూడా ఇంట్రెస్ట్ ఉందా? బికాజ్ ఐ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ హౌస్ ఉంది కాబట్టి డెఫినెట్లీ గెట్ మై సెల్ఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దాట్. అండ్ మోస్ట్లీ అక్కడ బడ్జెట్ కంట్రోలింగ్లోనే వస్తాను ఎక్కువ. అది మా బ్యానర్ అయినా బయట ప్రొడ్యూసర్స్ అయినా సరే అనవసరం అయిందని ఫస్ట్ నేనే అంటూ ఉంటాను, ఎందుకు అక్కడ తగ్గించుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ప్రొడక్షన్ వైజ్ ఒక సినిమా సక్సెస్కి 90% కారణం కాస్ట్ ఫెయిలియర్స్ అవుతాయి తెలుగులో. సో అనుకున్న దానికన్నా ఇప్పుడు నేను శైలజ అనే సినిమా, శివం నేను శైలజ రెండు ఒకేసారి స్టార్ట్ చేసాం, సైమిల్టేనియస్గా చేస్తాం. శివం అనే సినిమాకి అంత బడ్జెట్ కావాలి, ఆ స్పాన్కి కానీ అది కానీ. నేను శైలజకి కావాలి కానీ సినిమా మీద కన్నా టెక్నీషియన్స్ వాటి మీద ఎక్కువ కావాలి. సో ఆ కేర్ఫుల్ ప్లానింగ్లో ఎక్కువ డిస్కషన్ పెడతా ఉంటాం. సో శివం ఆబ్వియస్లీ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఆ స్పాన్కి వీ హ్యాడ్ టు గో టు నార్వే. 2 కోట్లు పెట్టి అక్కడ సాంగ్ షూట్ చేయాల్సిందే. అప్పుడు కానీ ఆ హై ఉండదు బైక్లో వెళ్తుంటే యూనో విజువల్స్ కానీ. ఇప్పటికీ చాలామంది మాడుతూ ఉంటారు, అక్కడ ఉన్నప్పుడే చాలామంది ఇండస్ట్రీలో డైరెక్టర్స్ వాళ్ళందరూ ఫోన్ చేసి అరే మేము చేద్దాం అనుకున్నాం అంటా ఉన్నారు. అండ్ నేను శైలజ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది ఐ స్టిల్ రిమెంబర్ ఆ రోజు శైలజ సాంగ్ షూట్ చేస్తాను అనమాట. ప్రీవియస్ వీకే 2-3 days ముందలే శివం పోయింది అండ్ వీఆర్ ఇన్ దాట్. ఇది సో నేను లొకేషన్కి వచ్చాను, సర్లే కరెక్ట్గా వస్తే సాంగ్ సినిమా పోయిన డిప్రెషన్ లవ్ ఫెయిలియర్ డిప్రెషన్ కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి అండ్ పెద్దగారి లొకేషన్కి వచ్చి వచ్చి డాబా సెటప్ ఉరికే హీరో అనేవాడు వచ్చి కొంచెం అన్న తక్కువ అన్నట్టు అనిపించిందా, ఇంకొంచెం అన్న సెట్ అయినా వేద్దాం అన్నారు. అస్సలు ఏమి వేయకండి, ఇదే చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు వచ్చిన వెంటనే. ఎందుకంటే ఆ సినిమా హీరో అనేవాడు ఒక నార్మల్ బాయ్ నెక్స్ట్ డోర్, ఒక డాబాకి వెళ్ళాడు. అసలే మన తెలుగు సినిమాల్లో ఆల్రెడీ కొంచెం ఎక్కువ చూపిస్తాం గ్లామరస్గా, రియలిస్టిక్ టచ్ కన్నా కొంచెం గ్లామరస్ రియలిస్టిక్ టచ్ అనేది ఇష్టం మన వాళ్ళకి. సో అసలు అలా ఏం పెట్టుకోకండి, లేదురా ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని పక్కన పెట్టండి, సినిమా వాల్యూ చూద్దాం, స్క్రిప్ట్ వాల్యూ చూద్దాం, ఈ స్క్రిప్ట్కి ఇంతే కావాలి అని చెప్పి అక్కడ కంట్రోల్ చేయడం. మీ పేరు చెప్తే చాలు తనకి నిజంగా రెడ్ బుల్ తాగినంత ఎనర్జీ వస్తుంది అనమాట. సో నేను కూడా అనుకుంటుంటా అసలు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. సో హౌ డూ యూ మేనేజ్? మీరు మీ ఫ్యాన్స్తో ఎలా యూనో వాళ్ళతో ఎలా టచ్లోకి వస్తారు, మాట్లాడతారు? టచ్ అంటే ఐ కీప్ మీటింగ్ దెమ్ వన్స్ ఇన్ అ వైల్. అండ్ సోషల్ మీడియా వచ్చింది, సో